హలో మామ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో డీటెయిల్గా స్టిల్ ఇప్పటి వరకు ఓటింగ్ అనాలిసిస్ అంటే ఈ డేట్ వరకు ఓటింగ్ అనాలిసిస్ మొత్తం డీటెయిల్గా చెప్తాను. చాలా హైకింగ్ ఓట్స్ ఉంటాయన్నమాట ఈ వీడియోలో. అందరు ఫ్యాన్స్కి ఎంటర్టైన్మెంట్ పరంగా అన్ని పరంగా, దాని తర్వాత కామెడీ పరంగా కానివ్వండి, మెయిన్గా ఓటింగ్స్ పరంగా వాళ్ళ ఆటల పరంగా డీటెయిల్గా ఈ వీడియోలో చెప్తాను. ఇన్ని వీడియోలు ఒక లెక్క, ఈ వీడియో ఒక లెక్క అన్నట్టుగా ఉంటుంది అనమాట. ఓటింగ్ అనాలిసిస్లో మనం తోపు కంటెంట్ అనిపించుకునేలాగా ఈ వీడియో చెప్తానని చెప్పి మ్యాక్సిమం నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తాను మామ. అండ్ ఎస్పెషల్లీ తనుజ గారి ఫ్యాన్స్, కళ్యాణ్ ఫ్యాన్స్, డీమాన్ పవన్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఈ వీడియో లైక్ చేసి కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసి చూడండి. అండ్ మస్ట్ అండ్ షుడ్గా ఈ వీడియోలో మెయిన్ కంటెంట్స్ ఏమున్నాయంటే కనుక, ఎందుకు కళ్యాణ్ కొంచెం ముందున్నాడు, దాని తర్వాత తనుజ గారు ఎందుకు కొంచెం వెనకున్నారని చెప్పి డీటెయిల్గా వీళ్ళ గురించి చెప్తాను. అండ్ ఒకసారి, రెండోసారి, మూడోసారి, ముచ్చటగా 3 సార్లు హ్యాట్రిక్ ఛాన్స్ కొట్టినటువంటి హార్స్ పవర్ ఎక్కువ నాకు అని చెప్పి నిరూపించుకున్న డీమాన్ పవన్ గురించి కూడా చాలా పాజిటివ్ వైబ్తో ఉన్నాం అనమాట. ఆయన గురించి కూడా డీటెయిల్గా చెప్దాం. మాస్ మోడ్, బీస్ట్ మోడ్ ఆన్ చేశాడని చెప్పి, కార్లకి మాన్యువల్ మోడ్ ఉంటుంది, అలాగే స్పోర్ట్స్ మోడ్ ఉంటుంది అనమాట. అవసరాన్ని బట్టి స్పోర్ట్స్ మోడ్ ఆన్ చేస్తారు. అలా మనోడైతే కనుక ఇన్ని రోజులు మాన్యువల్ మోడ్లో ఉండి స్పోర్ట్స్ మోడ్ అయితే ఆన్ చేశాడు. దాని గురించి కూడా క్లియర్ కట్గా తేల్చేసేద్దాం. ఇంకా మీకు అందరికీ తెలిసిందే, వీకెండ్ వస్తే ఖచ్చితంగా ఎలిమినేషన్ అవ్వాల్సిందే. ఎవరు ఎలిమినేషన్ అవుతున్నారు, రెడ్ కార్డు ద్వారా డైరెక్ట్ ఎలిమినేషన్ ఏమైనా చేయబోతున్నారని చెప్పి దాని గురించి కూడా డీటెయిల్గా చెప్పేసుకుందాం. ఓపెన్ అప్ వీడియో అనమాట ఒక మాట చెప్పాలంటే కనుక. అండ్ మెయిన్గా ఓటింగ్ అనాలిసిస్ అనగానే మనందరికి వచ్చేది ఒకటి, పోలింగ్స్, యూట్యూబ్ పోలింగ్స్, ఇన్స్టా పోలింగ్స్. ఇన్స్టా బాగా క్లిక్ అవుతున్న వీడియోలు, వైరల్ వీడియోస్, ఆడియన్స్ ఓటింగ్, దాని తర్వాత ఆడియన్స్ ఓటింగ్ కాకుండా హౌస్లో వాళ్ళ గేమ్స్, ఎంటర్టైన్మెంట్స్ గేమ్స్లో, దాని తర్వాత పార్టిసిపెంట్స్, కామెడీ, డ్యాన్స్, పర్ఫార్మెన్స్, ఫైటింగ్లు, ఎలిమినేషన్ ప్రాసెస్లు, చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయన్నమాట. ఓటింగ్ అనాలిసిస్ అంటే అర్రా కొర్రా కాదు, అన్ని పరిగణనలు తీసుకొని మనం అయితే అనాలిసిస్ చేస్తాం. ఇప్పుడు మెయిన్గా ఈ ఓటింగ్ అనాలిసిస్ అనగానే మనకి ఏంటంటే కనుక, ఎవరు టాపు, దాని తర్వాత ఎవరు బాటం, వీళ్ళ గురించి మెయిన్గా చెప్పుకోవాలి. మధ్యలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి మనం వీడియో ఎండింగ్లో చెప్పుకుందాం. ఫస్ట్ ఓటింగ్ అనాలిసిస్లో ఉన్న పార్టిసిపెంట్స్, కంటెస్టెంట్స్ లిస్ట్ అయితే మనం అయితే పెట్టి మొదలు పెట్టేద్దాం. స్టెప్ బై స్టెప్ చెప్దాం. ఇక్కడ లేదులే మామ, నేను చెప్తున్నా మామ. ఫస్ట్ ప్రతి ఒక్కరు లైక్ కొడుతున్నారా లేదా? కొట్టండి, లైక్ కొట్టండి. అరే కొట్టు మామ, నువ్వు కొట్టు, కొట్టావుగా, లైక్ కొట్టండి మామ. కామెంట్ చేయండి అని చెప్పాల్సి, కామెంట్స్ కూడా చేయండి అక్క, తమ్ముడు ప్లీజ్ చేయి. కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేస్తేనే మనకి ఇంపార్టెంట్. సో మెయిన్లా ఓటింగ్ అనాలిసిస్లో చెప్పే ముందు నామినేషన్స్లో ఎవరు ఉన్నారా? కళ్యాణ్. అరే కళ్యాణ్ నామినేషన్స్లో ఉన్నాడా? ఉన్నాడు బ్రో, ప్రతి వీక్ నామినేషన్లో ఉన్నాడు మనోడు పాపం. తనుజ, ఈవిడి కూడా, నేను ఎక్కడ, నువ్వెక్కడుంటే నేను ఎక్కడుంటా, ప్రాణం విల 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 విల. సో కళ్యాణ్, తనుజ, దీని తర్వాత మెయిన్గా ఇమాన్యుయల్, దాని తర్వాత భరణి అన్న, సంజునా గారు, సారీ దయచేసి క్షమించాలి సంజనా ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే. సంజు శాంసన్ అని చెప్పి నా క్రికెట్ ఇష్టం కదా, ఆయన పేరు వచ్చేసింది. సంజనా గారు, దాని తర్వాత భరణి గారు, సుమన్ అన్న, ఇంకా దివ్య నిఖిత, వీళ్ళందరూ ఉన్నారు. ఒక మాటలో చెప్పాలంటే సింపుల్గా రీతు చౌదరి కాకుండా రిమైనింగ్ అందరూ ఉన్నారండి. సో ఈ వీక్ కెప్టెన్సీ కంటెండర్లో ఫస్ట్ గేమ్లో ఆడి ప్రియాంక మీద గెలిచిన ఏకైక రేసు గుర్రంలో ఉన్న రేస్ గుర్రం అని చెప్పి తెలుగు కుర్రాడు, సూపర్గా గేమ్లు దూసుకుపోతున్న కళ్యాణ్ పాడాల అయితే కనుక తను కూడా బీస్ట్ బౌన్ ఆడి చేశాడు. సో ప్రతి గేమ్లా తను ఏంటో ప్రూవ్ చేసుకొని స్టిల్ ఇప్పటి వరకు ఒక కామనర్గా వచ్చి తను ఆడుకున్న ప్రతి మెట్టు ఎంత కష్టమైనా ఎదుర్కొని, హౌస్లో అవకాశాలు రాకపోయినా నిలదొక్కుని, అవకాశం వచ్చేలా ప్రూవ్ చేసుకొని, గేమ్లో తను దూరం చేసినా, ఎలిమినేట్ చేసినా, నామినేట్ చేసినా, ఏం చేసినా ప్రతి ఒక్కటి మైండ్లో పెట్టుకొని ఇప్పటిదాకా స్టిల్ గెలిచి ఈ రేంజ్లో నుంచున్నాడంటే ఒక కామనరు చొక్కా ఎగరేసి చెప్పుకునేలా చేసుకున్నాడు వాళ్ళ తండ్రికి కూడా.
దట్ ఈస్ ద పర్సన్ కళ్యాణ్ పడాలా. అల్టిమేట్గా తన గేమ్ ఆడుతున్న విధానం అయితే కనుక టూ గుడ్ సూపర్గా ఉంది మామ, ఏ మాత్రం తగ్గకుండా ఇచ్చి పడేస్తున్నాడు అనమాట. స్టిల్ ఇప్పటి వరకు ఓటింగ్ అనాలిసిస్లో టోప్ కంటెంట్గా కొనసాగుతున్న కళ్యాణ్ పడాల 1వ స్థానం. దీని తర్వాత మెయిన్గా ఎప్పుడు చెప్పేదే మనం ఎప్పుడు చెప్పుకుంటున్నాం, తనుజ గారు ఎక్కడో పడ్డారు, వెనకపడ్డారు. ఎక్కడో పడ్డారంటే కింద పడ్డం కాదు, వెనకపడ్డారనమాట. దేంట్లో, చదువులో కాదు, ఓట్లలో. సో ఓట్స్లో వెనకపడ్డారు, బాగానే ఉంది అంతా ఇక్కడ దాకా. సో ఆవిడ యొక్క గేమ్ ఎక్కడో వెనకపడింది, ఇది కూడా వెనకపడింది. దాని తర్వాత ఆవిడని చూపించడం కూడా బిగ్ బాస్ కెమెరాలు కూడా ఎక్కడో వెనుకపడి ఆవిడని తక్కువ స్క్రీన్ మీద చూపిస్తున్నారు. ఏంట్రా ఈవిని ఎలిమినేట్ చేస్తారా, అంత సినిమా లేదమ్మా. ఈవిని ఎలిమినేట్ చేస్తే టీఆర్పీ రేటింగ్ తపక్కన పడిపోద్ది, బిగ్ బాస్ నేను అల్లా కల్లోలం అయిపోద్ది అనమాట, ఆడియన్స్తో మామూలుగా ఉండదు అనమాట. సో అదొక పాయింట్. ఈవిడ గేమ్ అయితే చాలా వరస్ట్గా ఆడతారండి ఈ వీక్ అయితే కనుక. బట్ వరస్ట్ అని చెప్పి మనం జెన్యున్గా చెప్పాలంటే కనుక ఓపెన్గా అలా చెప్పకూడదు. ఆవిడ యొక్క సిస్టర్ మ్యారేజ్ ఎప్పుడైతే అయిందో ఆ సిస్టర్ యొక్క మ్యారేజ్ డే నుంచి తనైతే కనుక చాలా వీక్ అయ్యారండి. దట్టు ఏంటంటే కనుక సీరియల్ యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో, హరిత గారు వచ్చినప్పుడు కూడా, పవన్ సాయి వచ్చినప్పుడు కూడా, వాళ్ళు మాట్లాడినప్పుడు వాళ్ళ సిస్టర్ ఏమో హౌస్లోకి వెళ్ళినప్పుడు చాలా ఎమోషనల్ అయిపోయి నేను ఇంకా ఉండలేను, ఇంక వాళ్ళు వచ్చేస్తానని చెప్పి తనుజ గారు చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యి కూడా అంత స్ట్రగుల్స్ పెట్టుకొని వాళ్ళ ఫ్యామిలీ నుంచి వాళ్ళ అమ్మ నాన్న ఎవరు రాకుండా ఇప్పుడు నువ్వే ఉన్నావు మామ, నువ్వు చూస్తున్నావు, నేనే ఉన్నా, నేను మాట్లాడుతున్నాను. నేను ఒక తోపు క్రికెట్లోనో, ఒక తోపు ఏదొక దాంట్లో ఒక టెలివిజన్ ఛానల్లో దేంట్లోనో ఒక గేమ్ ఆడుతున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ బిగ్ బాస్ 9 సీజన్లో. నీ తరపు నుంచి మీ నాన్నో మీ అమ్మగారో రాకుండా మీ సిస్టరో తమ్ముడో వస్తే అది వేరు, ఓకే, మనతో పాటు ఉన్నాడు. అమ్మో నాన్న వస్తే అది ఎలా ఉంటుంది? ఎంత పెళ్ళి ఉన్నా కూడా అమ్మ నాన్న ఒక్కళ్ళు కూడా ఇద్దరిలో రాకుండా ఉన్నారంటే కనుక తనకి నిజంగా వాళ్ళ డాడీయో వాళ్ళ మమ్మీయో ఖచ్చితంగా ఎక్కడో బ్యాక్ స్టెప్ వేశారని చెప్పి అర్థమవుతుంది. సో ఇంకో విషయం ఏంటంటే కనుక ఆ రోజు హరిత గారు వస్తారు కదా, హరిత గారు వచ్చినప్పుడు ఎస్పెషల్లీ పుట్టస్వామి గారి గురించి వాళ్ళ కొన్ని మాటలు మాట్లాడిద్ది అనమాట. నాన్న కప్పుతో వస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు, అందుకనే రోజు ఫినాలే రోజు కలుద్దాం అని చెప్పి ఆవిడ కొంచెం మాట్లాడారనమాట. సో అంటే తనకి ఇష్టం లేకుండా బిగ్ బాస్ 9కి వెళ్ళిందా అన్నట్టుగా నాకు అది అర్థమైంది. మీలో ఎవరికి ఎంత అలా అర్థమైందో కామెంట్ రూపంలో తెలియచేయండి. సో తనుజ గారు అయితే కనుక గేమ్ తగ్గింది. సో చూద్దాం, ఈ వీక్ అయితే కనుక కొంచెం ఆవిడ డ్రాప్ అయినట్టే అనిపించారు. అందువల్ల చెప్పి ఆవిడైతే కనుక కళ్యాణ్ పడాల టాప్ పొజిషన్లో ఉండడానికి ఎవరే, అందుకనే ఈవిడ ఎక్కడో వెనకపడ్డారని చెప్పి పెట్టాను. ఇద్దరిలో ఎవరు అని చెప్పి క్వశ్చన్ మార్క్ పెట్టాను చూసారా, వీళ్ళిద్దరిలోనే ఎవరని చెప్పి కళ్యాణ తనుజలో ఖచ్చితంగా కళ్యాణ్కే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయన్నమాట ఓట్స్ పడడానికి. ఆడియన్స్లో మంచి పోలింగ్స్ పెట్టినప్పుడు హ్యూజ్ రెస్పాన్స్ వస్తుంది అయితే తనుజాకి 100%. బట్ ఓటింగ్ అనాలిసిస్ ప్రకారంగా అయితే కళ్యాణ్ తోపులో ఉన్నాడు అనమాట. గూస్ బంప్స్ వచ్చేసలా మనోడైతే ఆట ఆడుతున్నాడు. ఇక్కడ వరకు బాగానే ఉంది. దీని తర్వాత అందరి గురించి మాట్లాడుకుందాం ఈ వీడియోలో అయితే కనుక. 3rd పొజిషన్లో ఉన్న ఇమాన్యుయల్ గేమ్ ఆట ఆడే విధానం అనమాట 100% ఎఫర్ట్ ఇచ్చేస్తున్నాడు అనమాట. గేమ్ పెట్టారంటే చాలు ఇమాన్యుయల్కి 100% ఎఫర్ట్ అనమాట, 200% ఎఫర్ట్ పడుతున్నాడు. ఏ గేమ్ అయినా సరే అసలు యావర్తో ఆ గేమ్ ఆట ఆడిన విధానం టూ కూడా అనిపించింది నాకైతే కనుక. బట్ యావర్ కొంచెం ఎక్కడో సపోర్టివ్గా ఆడారు అన్నట్టు అనిపించింది. ఇమాన్యుయల్ కూడా మంచిగా ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాడు, ఆడియన్స్ పరంగా అంతా బాగానే ఉంది, కామెడీ చేస్తున్నాడు, డ్యాన్సింగ్, ఫన్నింగ్, దాని తర్వాత హౌస్లో తన వరకు తను కరెక్ట్గా చేయడం, అందరితో ఏ గొడవ లేకుండా ఇప్పటిదాకా స్టిల్ మంచిగా మేనేజ్ చేసుకుంటూ వచ్చాడు, బాగానే ఉంది. సో ఓటింగ్ అనాలిసిస్ల పరంగా చూసుకుంటే మనోడు 3rd పొజిషన్లో ఉన్నాడు మామ. సో ఈయన 3rd పొజిషన్. 4th పొజిషన్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా 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 క్రిటికల్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే కనుక రీతు చౌదరి అయితే కనుక నామినేషన్స్లో లేరు కాబట్టి ఆవిడ కెప్టెన్సీ కంటెంట్గా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా తన టాప్ 5లో ఉండాలని చెప్పి తను అనుకుంటుంది. బట్ ఇక్కడ బర్నీ గారు ఉన్నారు టాప్ 5లో. దాని తర్వాత సుమన్ అన్న ఉన్నాడు. సో సుమన్ అన్న ఆట అయితే అంతేం లేదండి, యావరేజ్గా ఆడుతున్నాడు. గేమ్ పెట్టినప్పుడు టాస్క్ పెట్టినప్పుడు కూడా అంత ఏం చూపించట్లా. మేబీ ఇఫ్ ఛాన్స్ కొంచెం ఎక్స్పెక్టెడ్ ఈజ్ అన్ఎక్స్పెక్టెడ్ అన్నట్టుగా ఉంటే కనుక సుమన్ అన్న హౌస్లో నుంచి వెళ్ళిపోవడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఎందుకో చెప్తాను. అది రీజన్ ఈ మాట ఎందుకన్నానంటే కనుక భరణి గారు ఫిజికల్ మొన్న ఆడిన గేమ్లో కూడా ఆయన అంతగా ఆడ ఫిజికల్ కొంచెం అన్ఫిట్ అని చెప్పి ఆయన ప్రూవ్ చేస్తున్నా. వాళ్ళ అమ్మాయి గారికి ఇచ్చిన మాట ఏదైతే ఉందో తనైతే కానీ నిలబెట్టుకోవాలి ఆబ్వియస్లీ. బట్ లాస్ట్ వీక్ వరకు దివ్య, తనుజ, దాని తర్వాత భరణి గారి ట్రయాంగిల్ స్టోరీ ఏదైతే ఉందో అంతా ఆడియన్స్కి కొంచెం ఎంటర్టైన్మెంట్ పరంగా వీళ్ళు ఒక ఫ్యామిలీ బాండింగ్, దాని తర్వాత బర్నీ గారు ఒక ఫ్యామిలీ బాండింగ్, వీళ్ళ మధ్య అండర్స్టాండింగ్స్ రావడం, గొడవలు రావడం, నామినేషన్స్ అదే పాయింట్స్ మీద హ్యూజ్ ఎలివేషన్ తీసుకురావడం, టీఆర్పీ కొంచెం పెరగడం, దానివల్ల దివ్యానికి తాపడం ఇక్కడ వరకు బాగానే ఉంది.
సో ఈ వీక్ అయితే కనుక దివ్య నిఖిత నుంచి ఎటువంటి కంటెంట్ ఏం రాలేదు. వాళ్ళు ఆల్రెడీ నామినేషన్స్లో వేసుకున్నప్పుడు కూడా ఒకనొక పాయింట్ మీద ఇద్దరు వేసుకుంటారు. ఇద్దరు మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉన్నాయి. ఇదేందో మ్యూచువల్ ఫండ్స్ లాగా ఇక్కడి నుంచి నీ ఆట నువ్వు ఆడు, నీ ఆట నేను ఎన్నైతే మాట్లాడానో అన్ని మాటలు నువ్వు అన్నావు, నువ్వు ఎన్ని అన్నావు నేను అన్నీ అనుకున్నాను, ఇద్దరం రామ్ ఇంకని చెప్పి వాళ్ళిద్దరు అయితే కనుక ఇద్దరు బ్యాలెన్స్ అయిపోయారు. భరణి గారేమో పాపం ఏంట్రా వీళ్ళు ఇలా మాట్లాడుకుంటున్నారు, నన్ను బకరాన్ చేశారా ఇన్ని రోజులు అని చెప్పి మనోడికి వెలిగింది. సో వీళ్ళు ఇంకా అలా అయినా కూడా తనుజ అయితే ఓకే బ్యాలెన్స్గా ఆడుతుంది. భరణి గారితో అయితే కనుక భరణి గారితో ఎప్పుడు కూడా వేసుకుందాం అని చెప్పి దివ్య నిఖిత కాపుకొని కూర్చుంటుంది అనమాట. ఇలా దొంగలు ఎప్పుడు పడితే గురకాల నేను పట్టా అని కొడదాం అన్నట్టుగా ఎదురు చూస్తుంది. ఇక్కడ దొంగ ఎవరో గురక ఎవరో మీరే అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. సో మెయిన్గా అలా బర్నీ అన్న అయితే ఆట అంత బ్యాలెన్స్గానే ఆడుతున్నాడు. అంత అనుకున్నంత అయితే 100% ఇవ్వట్లా. ఆయన బాగా నామినేటెడ్ అయిపోయి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత నుంచి ఆయన ఎక్కడ 100% అయితే ఎఫర్ట్ ఇవ్వలేదని చెప్పి నాకైతే నా ఒపీనియన్. సుమన్ అన్న అయితే కనుక తన గేమ్ అయితే కనుక చాలా డ్రాబ్యాక్ ఉంది. గేమ్ అంత ఇంట్రెస్ట్ పెట్టలేకపోతున్నాను. ఏదో ఆడుతున్నానంటే ఆడుతున్నా, చేస్తున్నానంటే చేస్తున్నా, ఉంటున్నానంటే ఉంటున్నా. ఫ్యామిలీ వీక్ తర్వాతే ఇదంతా జరిగిందనమాట. ఎవరైనా ఫ్యామిలీ వీక్ తర్వాత బూస్టింగ్ అయ్యి ఆడాలే కానివ్వండి, ఇంకా నా ఫ్యామిలీ వచ్చిందిలే, నా ఫ్యామిలీ వచ్చిందిగా ఇంక అయిపోయింది, మనకి ఇంకా కప్పు కొట్టేసినట్టే అని చెప్పి వాళ్ళే ఫీల్ అయిపోతున్నారు అనమాట. సో ఇది ఒక నెగిటివ్ అనిపించింది. సో ఈ నెగిటివ్ వల్ల నేను చెప్పిన పాయింట్ ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా బిగ్ బాస్ టీం దాకా వెళ్ళాలి మామ. ఈ పాయింట్ ఖచ్చితంగా మీరు షేర్ చేసినా, లైకులు కొట్టినా, ఎన్ని లైకులు కొడితే అన్ని వ్యూవర్స్కి వెళ్తుంది అనమాట. అందుకని చెప్తున్నాను. దీంట్లో చెప్పే పాయింట్స్ అన్ని బిగ్ బాస్ రిలేటెడ్గా ఉన్నాయి. ఫ్యామిలీ వీక్ వచ్చేసిందిలే, అయిపోయింది కదా చూశారుగా అని చెప్పి అలా ఎందుకు అనుకోవాలి? బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ అనేది నువ్వు ఆట ఆడడానికో, దాని తర్వాత నువ్వు గేమ్ ఆడడానికో పెట్టింది కానివ్వండి. అయిపోయింది కదా ఇక్కడతో మనం గప్చుప్, ఇక మనం న్యాయం చేసాం. దిట్ ఈస్ నాట్ కరెక్ట్. బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ బిగ్ బాస్ టీమ్ కూడా ఇంకొంచెం డిఫరెంట్గా ప్లాన్ చేస్తే బాగుంటుంది అని చెప్పి నా ఒపీనియన్ అనమాట. మీ ఆడియన్స్ చెప్పే ఒపీనియన్స్ కూడా ఏమైనా ఉంటే మీరు కూడా కామెంట్స్ పెట్టండి. గేమ్ ఇలా కాదు, ఈ ప్లాన్ పెడితే బాగుంటుందని చెప్పి ఆడియన్స్ ద్వారానే బిగ్ బాస్ టీమ్కి వెళ్తే బాగుంటుందని చెప్పి నా ఒపీనియన్. ఖచ్చితంగా అందుకని మీరు కామెంట్ రూపంలో పెట్టండి ఫ్రెండ్స్ అందరూ. సో ఇక్కడ దాకా అయిపోయింది. ఇప్పుడు ఇంకా టాప్ 5 చెప్పాము. టాప్ ఇంకా 6, 7, 8 వీళ్ళు ఉన్నారనమాట ఫైనల్ డేంజర్ జోన్లో. యాజ్ పర్ ఇన్స్టా పోల్స్ అవనివ్వండి, యూట్యూబ్ పోల్స్ అవనివ్వండి, దాని తర్వాత బాగా ట్రోల్స్ అవుతున్న వీడియోస్ అయితే ఇంకా మంచిగా ఇమాన్యుల్ అవుతున్నాడండి, బాగా తోపుగా. కళ్యాణ్ అవుతున్నాడు, తనుజ అవుతుంది. భరణి గారు అయితే కనుక ఈ మధ్య బాగా అయ్యారనమాట. భరణి, ఇమాన్యుల్ రీతి అయితే కనుక ఎల్లి మార్నింగ్ ఇంకొక స్టెప్ వేస్తారనమాట. ఆ నల్లజీకర మొగ్గ పువ్వులు కావాలా, నాకు పువ్వులు కావాలా అని చెప్పి అందరు ఇన్స్టాలో బ్యాక్గ్రౌండ్ సాంగ్ పెట్టేసేసి వాయిచ్చి పడేస్తున్నారు అనమాట. అసలు భరణి గారిలో ఈ యాంగిల్ కూడా ఉందని అనిపించింది నాకైతే కనుక. పద్దాక అద్దం ముద్దుకెళ్ళి అంటా ఉంటాడుగా, అంటాడు ఏంటో మరి ఏంట్రా బాబు అసలు ఆ బొచ్చు మళ్ళీ అన్న అసలు పాపడే రాదు అంటా ఉంటాయి ఏంట్రా బాబు అనుకున్నాను నేనైతే కనుక. మరీ ఆయన చూస్తే కొన్ని సందర్భాల్లో నాకైతే నవ్వొచ్చింది. అది కాకుండా దివ్య నిఖితతో కూడా తను మాట్లాడే విధానం ఏదైతే ఉందో సారీ చెప్తాడు అనమాట. వెళ్ళి అంతా ఆ రోజు నైట్ జరిగిద్ది అనమాట. అంటే ఎర్లీ మార్నింగ్ గొడవ జరిగిద్ది కదా, నువ్వు ప్రతిదానిలో రామా కదా అని చెప్పి అయ్యాగియ్యా అంటే కోపం వచ్చింది మనకి. సో స్నానం చేసి వచ్చిన తర్వాత అక్కడ రీతు చౌదరి, కళ్యాణ్ కూర్చొని ఉంటారు, మధ్యలో దివ్య నిఖిత కూర్చుంటే వస్తాడు. సారీ నేను అనుకోవడం నేనే తప్పు చేశానని చెప్పి అంటున్నాడు. సారీ వెనముడుగా చెప్తున్నాను సారీ అని చెప్పి కొంచెం ఎటకారంగా చెప్తాడు. ఇయ్యే వద్దని చెప్పి దివ్య వద్దని చెప్పాను అని దివ్య అంటుంది అనమాట. సారీ ఎలా చెప్పాలి మరి, అలా పాస్ట్గా చెప్తే బాగోదు కదా అని చెప్పి చెప్తాడు అనమాట. ఫుల్ కామెడీ అనమాట. భరణి గారి ఖచ్చితంగా నాకు సరే అయితే కనుక సాటర్డే ఈ వీడియో చూపిస్తారు. భరణి గారు రిలేటెడ్గా ఇమాన్యుల్ డ్యాన్స్ వేసింది, దాని తర్వాత భరణి గారు డ్యాన్స్ వేసింది, సూపర్ ఫన్నీ ఎంటర్టైన్మెంట్ అయ్యింది. ఇన్స్టాలో కూడా మంచి ట్రోల్స్ అయింది. ఇలా కొంచెం పాజిటివ్ వైబ్స్ వీళ్ళ మీద అయితే ఉన్నాయి. సో మెయిన్గా ఇక్కడ డేంజర్ జోన్లో ఉన్న పర్సను, చాలా క్రిటికల్ సిచ్యువేషన్లో ఉన్న పర్సన్ అయితే కనుక హ్యాట్రిక్ ఛాన్స్తో గెలిచిన మన ఏకైక వీరుడు, శతధ్రువంశ యోధుడు డీమాన్ పవన్ అనమాట. డీమాన్ పవన్ గూస్ బంప్స్ వచ్చే హౌస్లో గేమ్ అంటే ఇమాన్యుయల్, కళ్యాణ్ అని చెప్పి అగైన్ మళ్ళీ ప్రూవ్ చేసుకున్నారు. ఇద్దరి మధ్య ఘర్షణ మామూలుగా జరగలేదు అనమాట. హౌస్లో ఎవరు డీమాన్
దాని తర్వాత ఇమాన్యుయల్ అని చెప్పి వీళ్ళిద్దరి మధ్య జరిగిన గేమ్స్ ఏవైతే ఉన్నాయో కెప్టెన్సీ కంటెండర్ ఫైనల్గా కళ్యాణ్ అయితే ఓడిపోయాడు. వీళ్ళిద్దరి మధ్యలో జరిగిన టాస్క్ ఏదైతే ఉందో మాస్, అసలు ఓరా మాస్లా గూస్ బంప్స్ వచ్చేలా అందరినీ హౌస్లో ఆడి కెప్టెన్ అయితే కనుక ఈ లాస్ట్ వీక్లో అయింది డీమన్ పవన్ అనమాట. అందుకని హ్యాట్రిక్ అని చెప్పి నేను తమిళలో పెట్టాను. 3వ సారి కెప్టెన్ అయ్యాడు అనమాట. సూపర్ అల్టిమేట్గా ఆడాడు మామ. ఈ దెబ్బతో ఖచ్చితంగా కళ్యాణ్ అయితే కనుక టాప్ 5లో 100% వెళ్ళిపోతాడు. సో కళ్యాణ్, తనుజ, ఇమాన్యుయల్ వీళ్ళు ముగ్గురు ఉన్నారు కదా, రీతు చౌదరి కూడా కిందకి వెళ్ళిపోద్ది. టాప్ 5లో ఉంటుందో లేదో చెప్పలేము. బర్నీ గారు కూడా కిందకి వెళ్ళిపోతారు. టాప్ 5లో ఉండదో చెప్పడం. టాప్ 4లో అయితే కనుక డీమాన్ ప్లేస్ అయ్యాడు అనమాట. టాప్ 5 రీతు చౌదరికి వస్తుందా లేదా అనేది చూడాలి ఇక్కడ. సో ఇంకా రిమైనింగ్ సుమనన్న, భరణి, దివ్య, నిఖిత వీళ్ళందరూ ఎలిమినేటెడ్ బ్యాచే ఎగ్జాంపుల్గా చెప్పాలంటే కనుక. బట్ వీళ్ళలో రెడ్ కార్డ్ ఎవరికి ఇస్తారనేది ఇంపార్టెంట్. ఖచ్చితంగా సంజన గారికి రెడ్ కార్డు పడిద్ది. ఆవిడైతే కనుక ఈ వీక్ ఎవిక్టెడ్ అయిపోవడానికి 99.9999% ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. దివ్య, నిఖిత ఖచ్చితంగా ఎవిక్టెడ్ అయిపోద్ది. వీళ్ళిద్దరు ఎవిక్టెడ్ అయిపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి 100% ఎక్స్పెక్ట్ చేస్తాను మామ. అండ్ అందరికీ నేను చెప్పేదే, ఎస్పెషల్లీ ఈ వీక్ అయితే చాలా 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 క్రూషియల్. కాబట్టి మీ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో, ఇప్పటిదాకా మీ ఫ్యాన్స్కి ఎంతమందికి సపోర్ట్ చేశారో వాళ్ళకి స్టిల్ రేపు కూడా సపోర్ట్ చేయండి. అండ్ మీ నచ్చే పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఓటింగ్ వేసేసుకున్నాము. ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇదే లాస్ట్ వీక్ ఇంకా ఓటింగ్స్కి. అండ్ ఎప్పుడు చెప్పేదే, మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోకి లైక్ చేసుకోండి, ఓకేనా? నెక్స్ట్ వీడియోలో రేపు మార్నింగ్ 11 కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.